ఇప్పుడే ఒకటి అబ్జర్వ్ చేశాను. మీ పేరులో రామ్ అని చెప్పి ఎక్స్ట్రా ఏదో యాడ్ చేశారు. అదేంటి న్యూమరాలజీయా? అంటే బేసిక్గా నేను ఆంజనేయ స్వామి భక్తుడిని. కిరణ్ అబ్బవరం అని ఎలాగో వస్తుంది కదా, ఒకరు ఇద్దరు సలహా ఇచ్చారు రామ్ అంటే ఇంకా కొంచెం సౌండింగ్ బాగుంటుందని. అందుకే కా సినిమా ముందు నుంచి కిరణ్ రామ్ లాస్ట్లో రామ్ వచ్చేలా చూసుకున్నాను. ఓకే. అంటే నేను ఎక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, ఫ్లోలో వెళ్తుంది అనుకున్నాను, మీరు గమనించేసారు. యా. సో ఆబ్వియస్లీ లాస్ట్ ఫిలిం కాకి అంటే ప్లాట్ అదంతా మీరు దాచిపెట్టి చేశారు. దీనికి ఆల్మోస్ట్ స్టోరీ చెప్పేశారు మీరు చాలా మల్టిపుల్ లొకేషన్స్లో. సో ఆడియన్స్కి ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుంది థియేటర్లో కూర్చున్నప్పుడు? దే నో ద స్టోరీ. ఒక ఎక్స్ వచ్చి మిమ్మల్ని కల్పిస్తుంది, ఒక మ్యాంగ్లూర్ బేస్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ. సో వాట్ విల్ ద ఆడియన్స్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ ఇన్ ద మూవీ? అంటే ఇవాళ రేపు నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే సార్, మనం ట్రైలర్లో కానీ లేకపోతే మన సినిమా ఏంటి అనేది ముందు మనం చెప్పకపోవడమే ప్రాబ్లమాటిక్గా అవుతుందేమో నా పర్సనల్ ఫీలింగ్. థియేటర్కి వెళ్ళినప్పుడు ఆడియన్ మనం ముందు చూపించే ప్రమోషనల్ కంటెంట్లో కానీ మాట్లాడేదాకా లేకపోతే ఏదో మనం చీట్ చేసిన ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు, తిట్టుకుంటున్నారు సినిమా బాగాలేకపోతే అదేదో చూపించాడు ఇది అని. ఇది థ్రిల్లర్ కాదు, ఇంకొకటి కాదు సార్. దిల్రూబా సినిమా ఏంటంటే మ్యాజికల్ మూమెంట్స్ ఉంటాయి, ఎంజాయ్ చేయాలి. అందుకే నేను క్లియర్ కట్గా ఈ సినిమాలో మేము ఏం చెప్పబోతున్నాం అన్నదే క్లియర్ కట్గా ట్రైలర్లో కానీ నేను మాట్లాడే మాటల్లో కానీ ఇది నేను క్లియర్గా చెప్పేసి మీరు వచ్చి ఆ మూమెంట్స్ని మ్యాజిక్ని థియేటర్లో ఎంజాయ్ చేయండి. మ్యూజికల్ వైబ్ చాలా బాగుంటుంది సార్. అగైన్ ఐఎమ్ సేయింగ్, మ్యూజికల్ లవర్స్ అందరూ దిల్రూబా సినిమాకి వెళ్ళండి. పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మీరు 2.5 hours హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తారు.